రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరిలో మండలం అందుగులపేటలో జరిగిన ఇందిరాశక్తి సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని వివరించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని గత బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లు మోసం చేసిందని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు మంత్రి. పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కొత్త చట్టం తీసుకొస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్. మహిళా శక్తి ఏదో వారి ఈరోజు నిరూపించడం జరిగింది. అందరూ కూడా చెప్పినారు. ఈ మహిళా సోదరి చెప్పింది, ఎట్లా 30,000 లోన్ తీసుకొని పైకి వచ్చాను, ఇప్పుడే నా పక్కన కూర్చొని చెప్తుంది ఆమె, నేను కూడా ఒక రైస్ బిల్ పెట్టాలని ఉంది సార్, నాకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలంటే నేను వారికి తక్షణమే మీకు ఏది హెల్ప్ ఏ సాయం కావాలనుకున్నా ప్రభుత్వం నుంచి ఇస్తాము. ఎందుకంటే మహిళలు రైస్ బిల్ నడిపించడం అంటే చాలా కష్టమైన విషయము. కానీ ఆమె ధైర్యం చేసి ముందుకు వస్తుంది. ఆమెను ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. డెఫినెట్లీ వారికి రైస్ బిల్ పెట్టడానికి మనం సపోర్ట్ చేస్తాం. ఇప్పుడే ఇంకో సోదరి మరి ఆమె కూడా చెప్పింది, సార్ నాకు 50,000 రూపాయల లోన్ మొదలు తీసుకున్నాను, తర్వాత మెల్లమెల్లగా నేను నా బిజినెస్ పెంచుకొని చాలా సంతోషంగా ఉన్నానని చెప్పి మరి ఆమె చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, నేను మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, అక్కడ పోయినాను. ఇక్కడ మన దగ్గర కూడా మహిళలందరూ కూడా పెట్రోల్ బంక్ పెట్టుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. మన మందమరిలో కూడా ఒక పెట్రోల్ బంక్ శాంక్షన్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఇప్పుడే మన మహిళలకు అందరికీ కూడా ఒక ఉపాధి కల్పిస్తున్నాం. స్కూల్ యూనిఫామ్స్ కట్టాలి, క్యాంటీన్స్ నడిపించాలి, సోలార్ బస్సెస్ నడిపించాలి. ఇవన్నీ కూడా కార్యాచరణ మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మహిళలందరినీ కూడా కరోడ్పతి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 2004లో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి ఆలోచన వచ్చింది, మనం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి పావులా వడ్డీ రుణాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆలోచించి మీ అందరికీ పావులా వడ్డీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదే చెప్తున్నది, మీకు వడ్డీ లేని రుణాలు మీ అందరికీ కూడా మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వడ్డీ లేని రుణాలు ఇచ్చేది అవసరం ఉన్నది. నిన్న నేను సిద్దిపేట డిస్ట్రిక్ట్ రెవెన్యూ కమిటీ మీటింగ్లో చర్చించేటప్పుడు అక్కడ ఒక నాయకుడు ప్రశ్నించినాడు, సార్ ఎంత ఇస్తున్నారు మీరు వడ్డీ లేని రుణాలని, ఎంత ఇంట్రెస్ట్ సర్కంవెన్షన్ ఉన్నదని చెప్పి అడగడం జరిగింది. అయితే 7%, 5 లక్షల వరకు మనకు 7% రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ భరిస్తుంది. ఇప్పుడే వారు చెప్పారు, 2.5 కోట్ల రూపాయలు ఏదైతే వడ్డీ ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. 5 లక్షల కన్నా ఎక్కువ. కొందరు మహిళా సోదరులందరూ కూడా, సార్ మనకి ఎక్కువ లోన్ కావాలి, ఎందుకంటే పోల్ట్రీ పెట్టుకోవాలంటే ఎక్కువ రుణాలు అవసరం. ఈ ఎక్కువ రుణాలు ఎవరైతే తీసుకుంటారో మహిళలు వారికి కూడా వడ్డీ లేని రుణాలు అంటే 7% వరకు ఏదైతే వడ్డీ ఉందో అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబడుతుంది.